బ్రేకింగ్ న్యూస్ వైఎస్ భారతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ ను అరెస్ట్ చేశారు. గుంటూరు పోలీసులు ఇక మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చూస్తే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది టీడీపీ హైకమాండ్. ఇబ్రహీంపట్నంలో అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. మంగళగిరి స్టేషన్ కి అయితే తీసుకెళ్తున్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే టీడీపీ కిరణ్ వ్యాఖ్యలను ఖండించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇతడిపై చర్యలకు కూటమి ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీంతో వేగంగా స్పందించిన పోలీసులు కిరణ్ ని అరెస్ట్ చేశారు. అతడి సెల్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్య ప్రాంతంలో అరెస్ట్ చేశారు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్ట్ చేశారు. దీనికి గల కారణాలేంటి? బేసిక్గా ఇది ఒక సంచలనం అని చెప్పాల్సి ఉంటుంది. సొంత పార్టీ కార్యకర్తని, అంటే సొంత పార్టీ కార్యకర్తని, క్రియాశీలక కార్యకర్తని పార్టీ అధిష్టానమే అరెస్ట్ చేయించడం అనేది దేశ రాజకీయాల్లో ఇది ఒక సంచలనం అనే చెప్పాల్సి ఉంటుంది. బేసిక్గా ఇవాళ చేబ్రోలు కిరణ్ చేసిన కామెంట్స్, అది కూడా వైఎస్ భారతి మీద ఆయన చేసిన కామెంట్స్ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేసేవి కాదు. అది ఏ రాజకీయ పార్టీ కావచ్చు, ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేవు. అంత దారుణంగా కించపరిచేలా అసభ్యతతో కూడిన కామెంట్స్ ఒక మాజీ సీఎం పైన చేబ్రోలు కిరణ్ చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. పర్టికులర్గా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎందుకు ఇలా కామెంట్ చేయాల్సి వచ్చింది, ఇతను ఎప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్నాడు, ఏ రోల్లో ఉన్నాడు ఏంటనేది పూర్తి వివరాలు తెప్పించుకుని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆగ్రహం వ్యక్తం చేశారో ఆయన ఆదేశాలతో చేబ్రోలు కిరణ్ని వాడు ఉదయమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు. దానితో పాటు ఇమ్మీడియట్గా పోలీసుల్ని సుమోటో కింద కేసు నమోదు చేసి, అంటే సెల్ఫ్గానే కేసు, ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు, సుమోటోగానే కేసు నమోదు చేసి కిరణ్ ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయాలి అని టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు అటు నారా లోకేష్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో వారి ఆదేశాల తర్వాత పోలీసులు రంగంలో దిగారు. గుంటూరు పోలీసులు వాళ్ళు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో కిరణ్ కోసం గాలించినట్టుగా తెలుస్తోంది ఉదయం నుంచి కూడా. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చేబ్రోలు కిరణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సందర్భంలో ఇబ్రహీంపట్నం దగ్గర ఆయన గుర్తించి కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు. సో కేసు కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్లోనే నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీ జాతీయ కార్యాలయం మంగళగిరిలోనే ఉంది కాబట్టి బహుశా టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి ఎవరి చేతైనా, అంటే ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు, ఐటీడీపీలో పనిచేస్తున్నాడు కాబట్టి బహుశా టీడీపీ తరపునే ఒక కంప్లైంట్ ఇప్పించే అవకాశం ఉంది, లేదా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారా. మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే సుమోటో కింద పోలీసులే కేసు నమోదు చేశారని తెలుస్తోంది. టెక్నికల్గా ఉండాలి కాబట్టి ఎఫ్ఐఆర్ టీడీపీ పార్టీ కార్యాలయం ఇచ్చినట్టుగా కేసు నమోదు చేస్తారన్న సమాచారం అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇది పార్టీ పరువుకి సంబంధించిన అంశం. గతంలో నారా భువనేశ్వర్ని ఉద్దేశించి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అటు బయట వైఎస్పీకి సంబంధించిన మీడియా ఛానల్స్తోనూ అసెంబ్లీలో కూడా అత్యంత దారుణంగా కించపరిచేలా గతంలో మాట్లాడారు. అంటే సభ్యత మరిచి నారా భువనేశ్వర్ని ఉద్దేశించి, నారా లోకేష్ పుట్టుక గురించి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలే నేరుగా ఇలాంటి కామెంట్ చేశారు. అప్పుడు ఎంటైర్ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ని అప్పటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఖండించి ఉండాల్సింది అన్నది సమాజం నుంచి కూడా ప్రధానంగా వచ్చిన ఒక ప్రశ్న. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఖండించలేదు? సొంత ఎమ్మెల్యేలు ఈ విధంగా భువనేశ్వర్ను ఉద్దేశించి కించపరుస్తూ ఉంటే, సభ్యత లేకుండా మాట్లాడుతూ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖండించి ఉంటే బాగుండేది, ఇంకోసారి అనకుండా కంట్రోల్ చేసి ఉంటే బాగుండేదని చాలామంది భావించారు. కానీ పార్టీ అధిష్టానం నుంచి అలాంటి సిగ్నల్ ఏది లేకపోవడంతో ఆ తర్వాత వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అత్యంత దారుణంగా భువనేశ్వర్ను ఉద్దేశించి, లోకేష్ను ఉద్దేశించి పోస్టులు పెడుతూ వచ్చారు, కామెంట్లు పెడుతూనే వచ్చారు. వైసీపీ పాలన ముగిసే వరకు కూడా ఈ పరంపర కొనసాగుతూనే వచ్చింది. అంటే నారా భువనేశ్వర్ని కించపరిచేలా పోస్టులు పెట్టే పరంపర కొనసాగుతూనే వచ్చింది. కానీ అదే సమయంలో అసెంబ్లీ నుంచి అదే కారణంతో తన భార్యను
అత్యంత దారుణంగా కించపరిచారనే కారణంతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, సవాల్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతాను, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ ఆయన ఒక ఛాలెంజ్ చేసి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి మంగళగిరిలో ఉన్న టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెడుస్తూ, అంటే 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఒక చిన్నపిల్ల వాడి మాదిరిగా తన భార్యను ఉద్దేశించి వాళ్ళు చేసిన కామెంట్స్పై ఏడుస్తూ బాధపడుతూ ఆ ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఎంటైర్ తెలుగు రాష్ట్రాలు ఒక విధంగా చెప్పాలంటే చెల్లించిపోయాయి. అంటే ఈ రకమైన అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఈ రకమైన దుస్థితి ఏంటి అనేది ఆ రోజు చాలామంది కూడా బాధపడ్డారు. అదే క్రమంలో ఇప్పుడు ప్రభుత్వం మారింది, వైసీపీ అధికారం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, టీడీపీ దాన్ని లీడ్ చేస్తుంది. ఇప్పుడు టీడీపీ పాలన ఉన్న సందర్భంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ, ఎమ్మెల్యేలే ఇంకొకరి భార్యల గురించి ఇంత దారుణంగా మాట్లాడారని ప్రశ్నించారు. విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న ఈ ప్రభుత్వంలో అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే అప్పటికి మాజీ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు భార్య గురించి ఇంత దారుణంగా కించపరిచేలా మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కాదు కానీ ఒక కార్యకర్త స్థాయిలో ఉన్న ఈ చేపురుల కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి గారిని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్సే చేశారు. సేమ్ అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వర్ని ఏ రకమైన కామెంట్ చేశారో, లోకేష్ గురించి ఏ రకమైన కామెంట్ చేశారో, ఇప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన చేపురోలు కిరణ్ భారతిని ఉద్దేశించి భారతి పిల్లల పుట్టుక గురించి జగన్మోహన్ రెడ్డి గురించి సేమ్ అదే రకమైన కామెంట్స్. అంటే అప్పుడు భువనేశ్వర్ని అన్నారు వైసీపీ వాళ్ళు, ఇప్పుడు టీడీపీ కార్యకర్త ఎవరైతే భారతి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి కామెంట్ చేశారు. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఇప్పుడు వీళ్ళు అన్నారు. రాజకీయాలంటే ఏపీ రాజకీయాల్లో ఇంతటి దారుణమైన పదజాలం వినియోగించడం కావచ్చు, ఆడవాళ్ళ గురించి మహిళల గురించి వ్యక్తుల పుట్టుకల గురించి ఈ రకంగా కించపరిచేలా దుమ్మెత్తు పోసుకుంటూ ఈ రకమైన భాష వినియోగించడం అనేది దేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. ఇంత దారుణమైన రాజకీయం అనేది, ఇంత నీచ రాజకీయం అనేది, ఈ విధంగా ఆడవాళ్ళని తిట్టడం అనే రాజకీయం అనేది ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. కానీ ఇప్పటికీ తేడా ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ను ఉద్దేశించి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, పర్టికులర్ వలవనేని వంశీ కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ముఖ్యమైన నేతలు కావచ్చు, వీళ్ళు ఈ రకమైన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు అంత దారుణంగా మాట్లాడినా కూడా పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆపే ప్రయత్నం కానీ కంట్రోల్ చేసే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన చేపురోలు కిరణ్ అదే రకమైన కామెంట్స్ భారతిని ఉద్దేశించి చేయడంతో ఎంటైర్ టీడీపీ అధిష్టానం అంతా కూడా కదిలిపోయింది. ఉదయం నుంచి కూడా ఇది తప్పు అని ఖండించారు. టీడీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో దీన్ని తప్పుపడుతూనే ఉన్నారు. ఈ రకమైన కామెంట్ చేయకూడదు, ఒకవేళ వాళ్ళు చేశారని మీరు కూడా అదే రకమైన కామెంట్ చేస్తే వాళ్ళు ఆ రకమైన తప్పుడు కామెంట్స్ ఆడవాళ్ళని ఉద్దేశించి చేశారు కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని 164 సీట్లతో మిమ్మల్ని గెలిపించి గౌరవ సభ కింద అసెంబ్లీని మారిస్తే మీరు కూడా అదే రకంగా ఎదుటి ఆడవాళ్ళని మాజీ ముఖ్యమంత్రి సతీమణిని ఉద్దేశించి తిడితే రేపొద్దున మీకు కూడా ఇదే రకంగా 11 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని మరికొంతమంది హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ రకమైన డిస్కషన్ అంతా కూడా నడుస్తున్న తరుణంలోనే చంద్రబాబు నాయుడు సీరియస్ అవటం, ఇమ్మీడియట్గా సొంత పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేయాలని చెప్పడం, పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయటం, ఇమ్మీడియట్గా పోలీసులు అతని కోసం వెదకటం, ఇవాళ సాయంత్రం అంటే కొద్దిసేపటి క్రితం చేపురోలు కిరణ్ని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి తరలించడం అనేది జరిగింది. ఇందాక నేను చెప్పినట్టుగా దేశ చరిత్రలో ఒక పార్టీ బేసిక్గా వాళ్లే అధికారంలో ఉన్నారు కాబట్టి అది కూడా తమ పార్టీని కవర్ చేసుకునే క్రమంలో ఎదుటి పార్టీ నేత భార్యని సతీమణిని తిట్టాడు కాబట్టి ఈ పార్టీ వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. అంటే గతంలో కనుక జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్యేలని కాపాడినట్టు, ఇంకా కావాలంటే ఇంకా తిట్టండి అని చెప్పి ఎంకరేజ్ చేసినట్టుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా చేపురోలు కిరణ్ని కాపాడుకోవచ్చు. అతని అరెస్టులు లేకుండా ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు, అతను మాట్లాడిన దాంట్లో తప్పేంటని చెప్పొచ్చు. కానీ అలా చేయలేదు. ఇది మా దగ్గర కాస్త కూస్త విలువలు బతికే ఉన్నాయని చెప్పే విధంగా ఈ విధంగా ఇలాంటి నీచమైన సంస్కృతిని పొడిగించకూడదు అన్న సిగ్నల్ ఇచ్చేందుకు ఇంకొక కార్యకర్త ఎవరు కూడా ఆడవాళ్ళ గురించి ఈ రకమైన చిల్లర కామెంట్స్ చేయకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటోంది. ఇవాళ చేపురోలు కిరణ్ అరెస్టు ద్వారా చేపురోలు కిరణ్ని స్వయంగా సుమోటో కింద కేసు పెట్టి మరీ సొంత పార్టీ అరెస్టు చేయించడం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక వార్నింగ్ లాంటిది చంద్రబాబు ఇచ్చారు. ఇంకొకళ్ళ ఆడవాళ్ళ గురించి అది ఏ పార్టీ అయినా సరే ఈ విధంగా ఇంత దారుణమైన భాష వాడుతూ తిడితే మాత్రం ఉపేక్షించేది లేదు, అందరినీ జైలుకు పంపాల్సి ఉంటుందన్న ఒక సిగ్నల్ని ఇచ్చారు. ఇప్పుడు బయట జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే మరికొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి
తన సొంత పార్టీ ఎమ్మెల్యేలని భువనేశ్వర్ని తిట్టిన వారిని కూడా ఎంకరేజ్ చేశారు. చంద్రబాబు నాయుడిని తిట్టిన వారిని, లోకేష్ని తిట్టిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎంపీ సీట్లు ఇచ్చారు, రాజ్యసభ సీట్లు ఇచ్చారు కదా. మరి మీ పార్టీలో ఇవాళ ఒక కార్యకర్త తిడితే, అది కూడా పార్టీ కోసమే కదా అతను మాట్లాడేది, తిడితే అతను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేశారు. ఇదేం అన్యాయం అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది పార్టీ అధిష్టానం మీద కూడా గొడవ పడుతున్న పరిస్థితి. సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ చూస్తున్నా మనకు అదే అర్థమవుతోంది. వాళ్ళు అంత దారుణమైన తప్పు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళని వెనక వేసుకొచ్చారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు. మరి మీరు ఒక కార్యకర్తని గుండెల్లో పెట్టుకోకుండా, అతను కాపాడే ప్రయత్నం చేయకుండా ఇవాళ అరెస్ట్ చేయటం ద్వారా ఎంటైర్ కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ కేడర్ని అందరినీ కూడా నీరుగార్చే ప్రయత్నం చేశారు అంటూ మరికొంతమంది కార్యకర్తలు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎంతమంది ఆవేదన వ్యక్తం చేయండి, ఇంకోటి అనుకోండి, కానీ ఇది తప్పు. వాళ్ళు నా సతీమణిని అంటే భువనేశ్వర్ని ఉద్దేశించి ఆ దారుణమైన భాష వాడితే చంద్రబాబు నాయుడు లాంటి వారు వెళ్ళి ఎక్కడైతే పార్టీ ఆఫీసులో కూర్చుని బోర్ను విలపించారు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి భార్యను ఉద్దేశించి అదే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రకమైన కామెంట్స్ చేస్తే రేపొద్దు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే కదా. సో ఆడవాళ్ళు ఎవరైనా, అటు భువనేశ్వర్ అయినా ఇప్పుడు లేకపోతే భారతి అయినా, ఇద్దరు మహిళలే, ఇద్దరు కూడా పిల్లలు ఉన్న తల్లులే. ఆ పిల్లల పుట్టుకల గురించి ఈ రకమైన భాష వాడటం కరెక్ట్ కాదు అనేది టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, అధిష్టానం కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా భావించారు.